వెల్కమ్ టు మన భీమ్లీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాం. సీఎం చంద్రబాబు. గోపాలపట్నంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారైందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న పాత్రులపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజులు ఏజెన్సీ బంద్. జనసేన కూడా ముదిరి బీజేపీలో కలుస్తుందేమో. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు. శ్రీకాకుళంలోని కస్టమర్ల విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీలకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి పంపిణీ. డిజైన్లను కలిగి ఉంది. పీఎంజే యొక్క అత్యుత్తమ ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. శ్రీకాకుళం ఎమ్మెల్యే. వివాహ ఆభరణాలు ఈ సేకరణలో భాగంగా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ స్టోర్ లో అందుబాటులో ఉంటాయి. ఈ నూతన స్టోర్ జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ లో మహిళా మండలి వార్షికోత్సవం. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే. శ్రేణిని చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారింది. సిపిఎం. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసంతో భారీ మెజార్టీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సవాలు ఉంటుందని అన్నారు. సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఇక ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసంలో చాలా వెనుకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థత నాయకత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. సంపద సృష్టించాలి, ప్రజలకు పేదలకు పంచాలి. ఈ కార్యక్రమం ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్,
అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యగారి పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మాదిరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్ కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్లో. గోపాల పట్టణంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని గంజాయి, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అడుగులో తెలియజేస్తాను. చంద్రబాబు గారు చాలా వివరంగా సుదీర్ఘంగా చెప్పారు. దాస్ గారు అందరూ మాట్లాడిన మొత్తమందరూ కూడా ఈ దేశాన్ని నుంచి తీసుకోవాల్సిన బాధ్యత యువత బుద్ధస్కంధాలుగా ఉంది. యువత అనే వాళ్ళు 15-16 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, స్నేహితులు కానీ ఎలా మలిస్తే అలా మలుపు తిరిగే వయసు అది. అంటే హాస్టల్లో ఉండి చదువుకుంటాం, తల్లిదండ్రులు దగ్గరున్నారు, ఏదైనా ఒక అలవాటు వల్ల చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది మీరు ఒక జీవితంలో గమనించండి. తినే ఫుడ్ కానీ, మనకున్న అలవాట్లు కానీ ఏదైతే తృప్తినిస్తాయో అవన్నీ జీవితాల్లో చికాకులు ఇస్తాయి, జీవితాన్ని నాశనం చేస్తాయి. వీటికి ఉదాహరణలు రుచికర పద్ధతి చెప్పే. ఎక్కువగా పన్నీర్ ఫ్రై చేసినవన్నీ కూడా ఎంత పాడవద్దు కానీ టేస్ట్గా ఉంటాయి. జంక్ ఫుడ్ అలవాటు తింటాం, తర్వాత తొందరలో వ్యాధులన్నీ వస్తాయి. అలాగే చాలా పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారై ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నవ్వుతున్నారు మీరు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. దే మే బి పోలీస్, దే మే బి రెవెన్యూ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది! ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి,
ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అన్అఫిషియల్గా. ఇది వర్లరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పైచిలుకు. స్పీకర్ అయ్యన్న పాత్రలపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజుల ఏజెన్సీ బంద్. నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతం బంద్కు సిద్ధమైంది. ఈ రోజు నుండి రేపటి వరకు 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించిన అల్లూరి జిల్లా గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ఇప్పటికే వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగులు సంఘం, మహిళా సంఘాలు, ఆదివాసీ జేఏసీ ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు, లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలు బంద్లో పాల్గొన్నారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం, సిపిఐ, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని సవరించాలి, సవరిస్తేనే గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటి? గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారంలో చాలా సంపాదించారు. అదే రకంగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఈ 170 యాక్ట్ని సవరించినట్లయితే గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఇటువంటి కుతంత్రాలు, కుట్రలు ఈరోజు పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుసనల్లో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు అలాగే ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈరోజు 2 రోజుల బంద్నికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ ప్రశాంతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఈరోజు బంద్కి పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక హామీ, ఈ 170 యాక్ట్కి సంబంధించి స్పష్టమైన హామీ చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజలను రక్షించుకోవడానికి ప్రధానమైనటువంటి చట్టం చట్టం. ప్రజారాజ్యం ముదిరి మదిరి కాంగ్రెస్లో కలిసింది. జనసేన కూడా ముదిరి బీజేపీలో కలుస్తుందేమో. చిరంజీవి కేంద్ర మంత్రి అయినట్టే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవుతారని సందేశం ఇచ్చారేమో అనిపిస్తుందని మాజీ మంత్రి అంబటి అన్నారు. చూడలేదయ్యా, ఎవరు మహిళ ఆరోపణలు చేశారు ఆయన మీద? ఇవో మరి మనకు తెలియని వ్యవహారం అది, దాని జోలి మనకి ఎందుకులే. అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పు, నాకు అర్థం కాదు. అది కదయ్యా, వాళ్ళు 8 మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మేమేం పోరాటం చేయాలి? చేస్తున్నాంగా. ఆల్రెడీ 3-4 సార్లు ధర్నా చేశాం,
వాళ్ళకు ఒకటే గ్యారెంటీ ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మేము అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి పోరాటాలే. ఇప్పుడు 3 ధర్నాలు చేసాం. ఇప్పటికి 9 మాసాలు కాలా, ఇంకా కంప్లీట్ కాలా, ఇంకా మేము ఓటర్ నుంచి బయటికి రాలా. ఇప్పుడు 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంట్ చేసాం. మన కరెంటు ఛార్జీల మీద కరెంట్ ఆఫీస్కి ధర్నా చేసాం. మళ్ళీ ఫీజు రీంబర్స్మెంట్ మీద ధర్నా వాయిదా వేస్తూ వచ్చాం. ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల పోరాటాలు చేయటంలో వెనుకాడే ప్రశ్న లేదు. పోరాటాలు చేస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, ప్రజలు వాటిని తెలుసుకుంటారు. ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు, అది వేరే విషయం. ఇంకా టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి. చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు, అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నాడు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు. నాకు అర్థం కాల, మర్డర్ కేసులోనే 2 నెలలకి 3 నెలలకి బెయిల్ వస్తుంది. సోషల్ మీడియాలో 3 నెలల దాకా బెయిల్ రావట్లా. అంత పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను వాడుతున్నాడు ఆయన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. పెద్ద లాయర్లు పెడుతున్నాడు. సుప్రీంకోర్టులో అసలు పెద్ద లాయర్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి రాకోకుండా, మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకోకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్ని అంతా ఉపయోగిస్తున్నాడు. ఎంతో కాలం కొనసాగదు, కొంతకాలం కొనసాగిద్ది తప్ప కలకాలం అది కొనసాగదనే విషయం ప్రజలకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా, ఆయన ఇష్టం, నేను ఎందుకంటాను, అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆనందపురం మండలం బోయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి మంగళవారం నాడు అందజేశారు. మండలం బోయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీలకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి మంగళవారం నాడు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐవి కొండబాబు ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. విద్యార్థినీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చదువు మరియు క్రీడా రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పాఠశాల చైర్మన్ చెల్ల రామిరెడ్డి అలియాస్ సుబ్బు మాట్లాడుతూ, నాంది ఫౌండేషన్ అందిస్తున్న సేవలను పాఠశాల విద్యార్థులు వినియోగించుకొని క్రీడల్లో ముందుండాలని కోరారు. నాంది స్కిల్ అసోసియేట్ ట్రైనర్ కె కీర్తన మాట్లాడుతూ, విద్యార్థినీలు మెంటల్గా, ఫిజికల్గా ఎదుగుదలకు ఎంతగానో ఈ క్రీడా సామాగ్రి ఉపయోగపడుతుందని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ, ఈ కిట్లు 71 మందికి ఇవ్వడం జరిగిందని, ఈ కిట్లో స్పోర్ట్స్ షూస్, నోట్ పుస్తకాలు, టీ-షర్ట్లు, పెన్స్, సాక్స్, బ్యాగ్ అన్నీ కలిపి పిల్లలకు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునీలు హెచ్ఎం ఐవి కొండబాబు, రమణ, సుధారాణి, పీటీ సర్, కమల, దీనలత, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. కానీ ఈ మధ్య ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఏంటి అవ్వదు. తర్వాత ఇంతకు ముందు గత 9 నెలలు అయ్యి 8 నెలలు అయ్యి భర్తలు చనిపోయి ఇంతవరకు ఇవ్వలే. ఎందుకంటే ఆడు నెత్తిని కొట్టుకొని పేదోళ్ళు కడుపు పట్టడం అని పని. గత ప్రభుత్వం అలా అయిపోయింది, వదిలేయండి. ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. ఇల్లులు ఎవరైనా కట్టాలనుకుంటే ఇల్లు ఇస్తాం. చోట్లు లేవనుకుంటే 3 సెంట్లు చోటు ఇస్తాం ఇల్లులు కట్టుకోవడానికి. చోట్లు ఉండి అడిగితే ఎంక్వైరీ చేస్తాం, ఉన్నోళ్ళకి ఇయ్యం. చోటు నిజంగా లేని వాళ్ళకి 3 సెంట్లు చోటు ఇస్తాం. అయితే మీ ఊరి దగ్గర ఇస్తామా, పక్క ఊరి దగ్గర ఇస్తామా అనేది ప్రాబ్లం. మీకు అర్థదా? 2,50,000 మీకు లోన్లు ఇస్తాం. మొన్న కూడా వచ్చాయి. మీకు ఇల్లు చోట్లు ఉండి ఇల్లులు మేము ఎక్కడే కట్టుకుంటామంటే లోన్ కూడా కాదు, అది 2,50,000 ఇచ్చేస్తాం. మీరు వెనక్కి రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. అవి కూడా చూస్తాం. అర్థమైందా? ఇంకా మెయిన్ మీరందరూ ఈ కుమ్మరి పని చేస్తారు కనుక మీకు లోన్లు పని చేయడానికి, పనిముట్లు లోన్లు సబ్సిడీ మీద అవి ఉన్నాయి. ఏంటి సంగతి అనేది ఇప్పుడు వెళ్ళి కనుక్కొని మీ అందరికీ లోన్లు కావాలంటే అవి ఇస్తాం. మీకు ఆవులు అలాంటివి ఏమైనా ఉంటే ఆవులు షెడ్ ఇస్తాం. పశువుల షెడ్లు ఏమైనా ఉంటే చూడండి. గతంలో కట్టేసాము, మాకు బిల్ నువ్వు మాట్లాడుకోండి దీని తర్వాత. గతంలో షెడ్ కట్టేశాను,
అప్పుడు బిల్లు ఇస్తానన్న నాకు ఇవ్వలేదు, అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి, అలాంటి శాలకు కూడా షెడ్లకి డబ్బులు ఇచ్చేస్తాం. అర్థమైందా? మళ్ళీ మీరు ఏదైనా షెడ్ కట్టుకోవాలనుకుంటే గోశాల, గోవులు కట్టుకోవడానికి ఒక ఆవు ఉంటే ₹1,00,000 చిల్లర, 2 ఆవులు ఉంటే 2 అలాగా ఇస్తాం. అది కూడా కట్టుకోవచ్చు. మీకు ఇల్లు కూడా ఇస్తాం. తర్వాత మీకు లోన్లు మెయిన్, ఇల్లు ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ కాకుండా మీకు లోను ఏమైనా ఉన్నాయా ఏంటని నేను చూస్తాను. పనిముట్లు విద్యార్థులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతున్న నాణ్యత లేని పురుగుల అన్నాన్ని తినలేకపోతున్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఏ రోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. పిల్లలు ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని రవిచంద్ర అన్నారు. ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. దాని మీద పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయులు అప్లోడ్ చేసేవాళ్ళు ఈరోజు ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని లక్షల మంది భోజనం చేశారనే ఫీడ్బ్యాక్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అందేది. కానీ ఈ 8 నెలల కూటమి పాలనలో కమాండ్ కంట్రోల్ సెంటరు లేదు, ఎంతమంది భోజనం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు. కానీ టీచర్లు మాత్రం, ఉపాధ్యాయులు మాత్రం ఫీల్ గుడ్ యాప్లో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని టీచర్లతోటి ప్రభుత్వమే యాప్లో అప్లోడ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 7,244 కోట్ల రూపాయలు ఏకంగా జగనన్న గోరుముద్దకి నిధులు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం గతంలో 450 కోట్లు మాత్రమే కేటాయించింది. అత్యంత నాశనకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక చాలా మంది అవస్థలు పడుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 16 రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేవారు. ఫోర్టిఫైడ్ సాటెక్స్ భోజనాన్ని అందించారు. కానీ ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్లో మహిళా మండలి వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, సమాజ పరిస్థితులు ఎదుర్కోవడానికి మహిళా మండలి కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే 4-5 నెలల్లోనే ఇది గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేస్తానని కూడా రాజకీయ పడతారు. తప్పకుండా మీ మన్నన పొందే విధంగా పనిచేస్తానని చెప్పి మరి మీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, ఇంకా బ్రహ్మాండంగా మీరు మీ అసోసియేషన్, మీ మహిళా మండలి అంతా బాగుండాలని, బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా మహిళా మండలికి కానీ, మా కార్పొరేటర్కి కానీ, వేదిక మీద ఉన్న గోడవరంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రోజుల తరబడి షుగర్ చెరుకు అటువంటిది నాటుబడితోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్ని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి కోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, కోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈ రోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవారి ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి చెప్పారు.
అంటే ఈ రోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో